రాజు కావ్యాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎలాగైనా కళ్యాణ్ని విడిపిద్దామని పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే లేదు సార్, అన్ని ఆవిడని విడిపించడం అయితే కుదరదు, ఎందుకంటే ఆవిడ గట్టి కేసు పెట్టింది, అది ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటే కోర్టులోనే మాట్లాడుకోవాలి సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య రాజు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి సార్ అస్సలు కుదరదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే లేదు సార్, ఏదైనా అవకాశం ఉంటే నేను చెప్పేవాడిని కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఆ కనకం అయితే రాజు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి ఏంటి నా కూతుర్ని ఇరకాటంలో ఎందుకు పడేశారు, మీరు ఏదో ఒకటి చేసే అంతవరకు నేను ఇంట్లో నుండి కథలను అని చెప్పేసి అయితే అక్కడ కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అవును మరి నా కూతురు ఎలాంటి తప్పు చేయకుండా నా కూతురు నా ఇంట్లో గుట్టుగా ఉంటే మీరే కదా బయటికి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు, అందుకే నా కూతురికి న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుండి కదలను అని చెప్పేసి అయితే అక్కడ అలా కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే అనామిక అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి మీరు మర్యాదగా ఆ కేసుని వెనక్కి తీసుకుంటారా లేకపోతే మా ప్రతాపం ఏంటో మీరు చూపించమంటారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అనామిక వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా మాట్లాడుతుంది, అయినా అనామిక ఎందుకు ఇలా చేసింది, తన భర్త మీద ఇలా కేసు పెట్టడం తప్పు కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా కోపంగా ఈ కేసుని మర్యాదగా వెనక్కి తీసుకోండి, లేదంటే మేమంటే ఏమిటో చూపిస్తాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.